కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కోసం కృషి చేస్తున్న మంత్రి కొండ సురేఖకి కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కొమ్రవెల్లి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నెలకొని ఉన్న పలు సమస్యలను జనగామ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జనగామ డీసీసీ అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వాటిని పరిశీలించి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న స్పెషల్ దర్శనాలను రూపాయలు 150 నుంచి 500 మాత్రమే ఉంచి గతంలో ఉన్న 100 రూపాయల దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది. దీంతో సామాన్య భక్తులు దర్శనానికి వెళ్లడానికి 2 లైన్లు ఉపయోగపడతాయి. ఎక్కువ మంది ధర్మ దర్శనం చేసుకోవడానికి వీలవుతుందని అన్నారు. అలాగే గతంలో శానిటేషన్ కార్మికుల సంఖ్య మొత్తం కలిపి 100 వరకు మాత్రమే ఉండేది. దానిని ఈసారి దాదాపు 300కు పైగా ఉండేటట్లు చూశామని మంత్రి ఆదేశించడం జరిగింది. ఇందులో కేవలం దేవస్థానం మీద భారం వేయకుండా ప్రభుత్వం నుంచి కూడా సగం మందిని నియమించాలని మంత్రి ఆదేశించడం జరిగింది. కొమ్రవెల్లి ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యం కోసం సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న మంత్రి శ్రీ కొండ సురేఖకి మహదేవన్ శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్ లింగంపల్లి శ్రీనివాస్, కొమరవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజ్, మండల సెక్రటరీ సార్లలింగం, పిఎస్సిఎస్ డైరెక్టర్ బత్తిని నరసింహులు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏర్పుల రాజు, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బొత్సు ఎల్లయ్య, టౌన్ అధ్యక్షుడు గుండా మహేష్, మండల సెక్రటరీ ఉప్పల వంశీ, ఇనిషెట్టి కిరణ్, మండల సోషల్ మీడియా యూత్ కోఆర్డినేటర్ కోయాడ ప్రశాంత్, కొమరవెల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు గోదల నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం 3 నెలల పాటు ఉగాది వరకు జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతోమంది, వేలాది మంది జాతర ముగించే వరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దీనికోసం గతంలో కంటే భిన్నంగా ఏర్పాట్లు చేయాలని, ఇక్కడ ఏవైతే స్థానికంగా జాతర నిర్వహణలో సమస్యలు ఏర్పడుతున్నాయో వీటన్నింటినీ మా పార్టీ అధ్యక్షుడు, కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్, జనగామ డీసీసీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి మేడం దగ్గరికి దృష్టికి తీసుకువెళ్ళి ఏవేవైతే సమస్యలను వివరించడం జరిగింది. వాటన్నింటిపైన మేడం సానుకూలంగా స్పందించి తప్పకుండా మీరు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చిరో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న 17వ తారీఖు నిన్నటి రోజున సెక్రటరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులను అందరికీ దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే దేవాలయంకి భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ 3 ప్రత్యేకమైన దర్శనాలు ఉండేది. ఒకటి 100, ఒకటి 150, ఆ తర్వాత 500 అంటే 3 రకాల ప్రత్యేక దర్శనాలు. ధర్మదర్శనం ఒక్క లైన్ ఉండేది. దానివల్ల ఏమవుతుందంటే ధర్మదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఈరోజు నిన్న చెప్పి ఇమీడియట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి 100 దర్శనం ఉండదు. ప్రత్యేక దర్శనం కేవలం 150, 500 మాత్రమే ఉంటుంది. ధర్మదర్శనం 2 లైన్లు నడుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సామాన్య భక్తులు ఎవరైతే టికెట్లు వెచ్చించి పోలేని ఉంటారో వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక ఇంతకుముందు అభివృద్ధి పనులు ఏవైతే ప్రారంభించినామో వీటిపైన రివ్యూ చేసి 50 రూమ్ల గెస్ట్ హౌస్ అతి త్వరలో కావాలని ఈరోజు కూడా కలెక్టర్ వాటిని పర్యవేక్షించిపోయారు. పనులని మొన్న కూడా వచ్చిపోయారు. ఏదైతే క్యూ కాంప్లెక్స్ ఉందో ఇది 14 డిసెంబర్ కళ్యాణం నాడు ప్రారంభోత్సవానికి మంత్రి గారు స్వయంగా వస్తానని చెప్పి ఇవి ఏర్పాట్లు కంప్లీట్ చేసి ఈ సంవత్సరం క్యూ కాంప్లెక్స్లోనే ఏదైతే కొత్తగా నిర్మించో దాంట్లో నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కమాన్ హైవే దగ్గర ఏం జరిగిందంటే రైలు అక్కడ క్రాస్ చేస్తుంటే హైవే పైన స్పీడ్గా వెహికల్ వచ్చి, అది స్టేట్ హైవే, అక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టడానికి ఉండదు. అక్కడ వచ్చి భక్తులకి యాక్సిడెంట్లు ఇప్పటికీ 2-3 యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అది మంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే ఇమీడియట్గా అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి తర్వాత పర్మనెంట్గా అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా దాన్ని చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జాతర అప్పుడు ప్రతి సంవత్సరం చెప్తున్నాం దేవస్థానం వారికి ఒక వెహికల్స్ పెట్టాలి. ఇక్కడ ఏదైతే ఒక మొదటి వారం, రెండో వారం వాహనాల దూరంగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఆపుతుంటే ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి అది వాస్తవంగా జాతర పరిస్థితి దృష్టి ఆపడం సమంజసమే. కానీ భక్తులకి ఆటోలు ఎప్పటికీ అందుబాటులో ఉండలేకపోవడం, కొన్ని ఆటోలు పెడుతూరు దేవస్థానం టెంపరీ, అట్లా కాకుండా 2 బ్యాటరీ వెహికల్స్ని ఇమీడియట్గా ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్లు మనకు దేవాలయం నుండి 4 ఉన్నాయి, 2 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉన్నాయి, 6 ఉన్నాయి.
ఈ 6 కూడా సరిపోవు. భక్తులకు ఎప్పుడు ప్రైవేట్ వాటి మీద ఆధారపడడం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయి. ఇంకా 4 సులభ కాంప్లెక్స్లు ఇమీడియట్ కట్టమని మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం కోరిన కోరిక మేరకు ఈ రెండే సులభ కాంప్లెక్స్ కాకుండా జాతరలో శానిటేషన్ సిబ్బంది దేవస్థానం నుండి 62 మంది ఉన్నారు. ఆ తర్వాత 40 మందిని 45 మందిని ప్రతి సంవత్సరం నియమించుకుంటున్న దేవస్థానం ఉంది. కానీ మేడం ఏం చెప్పారంటే ఈ 40 మంది 60 మంది 100 మంది కాదు, శానిటేషన్ విషయంలో ఎలాంటి కొరత లోటు ఉండొద్దు కాబట్టి దేవస్థానం నుండి 100 నుండి 150 మందిని, అలాగే పంచాయరాజ్ నుండి 100 నుండి 150 మందిని, 300 మందిని పెట్టుకొని శానిటేషన్ ఏమాత్రం భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలని తెలియజేయడం జరిగింది. దానికి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం జాతర ఏర్పాట్లు